Hi students, welcome to Economy Venktesh Sir ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 15 వరకు కూడా వార్తలు నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఓకేనా. ఈ 15 రోజుల కరెంట్ అఫైర్స్ కూడా నేను 2 పార్ట్లుగా విడగొట్టి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ నేను కవర్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చెప్పుకునే దానికంటే ముందుగా చాలా విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పే స్లైడ్ కన్ఫర్మ్ ఒక బిట్ పడుతుంది. ఓకేనా, చూడండి. ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గూగుల్ ఏఐ డేటా సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేసి అంటే మనకి విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నం. అదేవిధంగా మన భారతదేశంలోని మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నటువంటి రాష్ట్రం ఏదనేసి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ సిటీ ఎక్కడ సార్ అంటే కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు అనే ఒక చోట దీని ఏర్పాటు చేయబోతున్నారు. అదే భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని నిర్మించబోతున్న రాష్ట్రము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఎక్కడ అనేసి అంటే తిరుపతి జిల్లాలోని సూలూరుపేట అనే ఒక చోట, సూలూరుపేట అనే ఒక ప్రాంతం దగ్గర మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని నిర్మించబోతున్నారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏఐ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మనకి అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్, క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టమ్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారంటే మనకి అమరావతి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలోని మొట్టమొదటి, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి అమోనియా ప్రాజెక్ట్ ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే కాకినాడ అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా జస్టిస్ సిటీని నిర్మించిన రాష్ట్రం, జస్టిస్ సిటీ న్యాయ నగరాన్ని నిర్మించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనేసి అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకేనా. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే ఒక ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతున్నది ఎక్కడనేసి అంటే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. జువ్వలదిన్నె అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ అంటాం. ఎక్కడ ఏర్పాటు చేయబోతుందంటే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు జువ్వలదిన్నె అనే చోట ఏర్పాటు చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక అమరావతి విషయానికి వస్తే భారతదేశంలోనే మనకి ఆంధ్రప్రదేశ్ ఏఐ రాజధానిగా కాబోతున్నది ఏదనేసి అంటే మనకి అమరావతి రాజధాని. గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ అదేవిధంగా మనం భారతదేశం అనకూడదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఫస్ట్ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మన తిరుపతి పట్టణ ప్రాంతాన్ని ఏపీ ఫస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దబోతున్నారు. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇంకా మిగతా కార్యక్రమాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ అనే ఒక వ్యవస్థ పనిచేస్తుంది గంజాయిని పూర్తిగా నిర్మూలించడం కోసం. అదేవిధంగా ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అమలు చేస్తుంది స్కూల్స్ లో. ఎందుకంటే చిన్నపిల్లలప్పటి నుంచే పరిశుభ్రత అంటే ఏమిటి, మరి క్రమశిక్షణ అంటే ఏమిటి వారికి చిన్నప్పటి నుంచి నేర్పించడం కోసం ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం కోసం ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఆపరేషన్ వజ్రప్రహార్ అనే ఒక ఆపరేషన్ కూడా చేపట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నారు. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1972గా మనం చెప్పచ్చు. ఓకేనా. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా. ఓకేనా. రైట్ సార్, చూద్దాం. ఇక్కడ ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా
ఒక వ్యవస్థకి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ఆ వ్యవస్థ ఏంటి అని చెప్పుకునే దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలనేసి అంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 2 నెలలకు ముందే కొలేజియం అనే వ్యవస్థని ఒక కొత్త విధానానికి నాంది పలికారు. ఓకేనా? సరే చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైకోర్టుకి ఇటీవల ఒక మహిళా న్యాయమూర్తి నియామకమైంది. సాధారణ న్యాయమూర్తి ఇటీవల నియామకమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ఆధ్వర్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించింది. ఆమె పేరు లీసా గిల్. ఈమె ఏప్రిల్ 24వ తారీఖున తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఉమెన్ సీజే కాబోతున్నది. ఉమెన్ సీజే చీఫ్ జస్టిస్ కాబోతున్నది. అంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నది. ఆమె పేరు ఏంటంటే లీసా గిల్. ఈమె ఇప్పుడు సాధారణ న్యాయమూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉంది. నిన్నగా మనం ప్రమాణ స్వీకారం కూడా చేసింది. ఈమె పంజాబ్ హర్యానాకి ఉమ్మడి హైకోర్టుకి పనిచేసినటువంటి ఒక సీనియర్ న్యాయమూర్తి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ మీద రావడం అనేది జరిగింది. ఈమె న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియామకం చేపట్టినప్పుడు ఒక కొత్త విధానానికి నాంది పలికారు. ఏంటనేసి అంటే, ఎప్పుడూ కూడా సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ వస్తారు. కానీ లీసా గిల్ని నియమించినప్పుడు ఒక కొత్త విధానానికి నాంది పలికారు. ఏమనేసి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు నియమించే విధానానికి 2 నెలల ముందే ఆ చర్యను చేపట్టేటటువంటి విధానానికి ఇటీవల మన భారతదేశంలో శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. అంటే ఒకప్పుడు కొలీజియం ఎప్పుడు సిఫారసు చేసేదంటే, ఒక వారం ముందునో, ఒక 5 రోజుల ముందునో, 10 రోజుల ముందునో సిఫారసు చేశారు. కానీ ఈ లీసా గిల్ నియామకం చేపట్టిన తర్వాత మన భారతదేశంలో 2 నెలల ముందే ఏ రాష్ట్రంలో అయినా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాళీ ఏర్పడినట్టు తెలిస్తే 2 నెలల ముందే ఆ హైకోర్టుకి ఎవరు ప్రధాన న్యాయమూర్తి అనే దాన్ని మనకి అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది అయితే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది తాత్కాలిక హైకోర్టు, శాశ్వత హైకోర్టు అంటే తాత్కాలిక హైకోర్టు. 2019 జనవరి 1వ తారీఖున దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే మన భారతదేశంలో మొత్తము కూడా 25 హైకోర్టులు ఉంటే 25వ హైకోర్టు ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, దట్ ఈస్ టెంపరరీ హైకోర్టు. నెక్స్ట్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ప్రస్తుతం సీజేగా పనిచేస్తున్నారు. ఈయన ఏప్రిల్ 24వ తారీఖున పదవి విరమణ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఈమె కాబోతుంది. ఎవరామె? జస్టిస్ లీసా గిల్. పంజాబ్ హర్యానా హైకోర్టు నుంచి బదిలీ మీద వచ్చినటువంటి ఆమె ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు ఉంది. ఓకేనా? అయితే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తము కూడా 34 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. కానీ వాస్తవంగా ఉండాల్సింది వచ్చి 37 మంది ఉండాలి. న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి కలిపి మొత్తము కూడా 36+1 అన్నమాట. అంటే ప్రస్తుతం 34 మంది ఉన్నారు, 37 మంది ఉండాలి. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు, మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మొత్తము జడ్జి సంఖ్య ఎంత అంటే 34, 33+1 అంటే లేదా 1+33 అనొచ్చు. ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. దీన్ని 33+1 అనకూడదు, కానీ 1+33 అని చెప్పాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ప్రధాన న్యాయమూర్తి 33, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. దీంట్లో ఫుల్ఫిల్ గా ఉన్నారు. సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ 124 ఆర్టికల్, హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ 214 ఆర్టికల్. ఓకేనా? అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల పదవీ కాలం వచ్చేసి మనకి 65 ఇయర్స్. అదేవిధంగా హైకోర్టుకు వచ్చేసరికి 62 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా మన భారతదేశంలో గతంలో కొలీజియం ఒకప్పుడు పనిచేసేది. మళ్ళీ దాని స్థానంలో ఎన్జేఏసీని తీసుకొచ్చారు.
ఆ ఎంజాయ్ చేసి చల్లదని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టి మళ్ళీ ప్రస్తుతం యథావిధంగా ముందు ఉన్నటువంటి కొలీజియం ప్రస్తుతం కూడా మనకు అమల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మన భారతదేశంలో 1773 రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మన సుప్రీంకోర్టుని కలకత్తాలో ఫస్ట్ ఏర్పాటు చేశారు. 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే అనే ఒక అతను ఉండేవాడు. ఇది మన భారతదేశం మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని కలకత్తాలో ఏర్పాటు చేసినప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. మరి సుప్రీంకోర్టు మన భారతదేశం ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించిందంటే 1950 జనవరి 28 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఓకేనా, అంటే సుప్రీంకోర్టుగా పేరు మార్చారు. తర్వాత సుప్రీంకోర్టుగా పేరు మార్చిన తర్వాత ఫస్ట్ సిజేఐ ఎవరంటే హెచ్జే కానియా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా, సరే ఇది నెక్స్ట్. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ కాబోతున్నది. ఇంటర్నేషనల్ జస్టిస్ యూనివర్సిటీ లేదా లీగల్ యూనివర్సిటీ అనొచ్చు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి కలిగినటువంటి ఒక న్యాయ విద్యా సంస్థ ఏర్పాటు కానున్నది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫెడరల్ ఫస్ట్ ఆధ్వర్యంలో స్థాపించనున్న ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్థాపనకు ఒక ఒప్పందం అమరావతిలోని మందాడం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇటీవల జరగడం అనేది జరిగింది. అంటే అమరావతిలో ఇంటర్నేషనల్ లీగల్ ఇన్స్టిట్యూట్ అనే దానిని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగంలో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖగా ఇటీవల విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, అయితే ఈయన శాఖలో నుంచి ఉప ముఖ్యమంత్రి గారి శాఖలో నుంచి ఒక డిపార్ట్మెంట్ తీసి దీని ప్రత్యేకమైనటువంటి శాఖగా ఏర్పాటు చేయబోతున్నారంట. ఏదైనా అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సైన్స్ అంటే శాస్త్రీయ, ఓకేనా. మన టెక్నాలజీ అని అంటే మనకి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించింది. ఇన్నోవేషన్ అంటే నవకల్పన. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కి సంబంధించినటువంటి విషయాలను ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ చూడదు. దానికి ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశారు. దేని నుంచి తీసంటే అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరుతో ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ను నెలకొల్పనున్నది. దీన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తీసి ఏర్పాటు చేస్తున్నారు. కొత్త విభాగం శాస్త్ర సాంకేతికత రంగాలకు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన, పరిశోధన, ఇన్నోవేషన్, స్టార్టప్ లోకి ఎకో సిస్టమ్ అభివృద్ధి, డిజిటల్ కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునేటటువంటి వ్యూహాలను ఈ విభాగం రూపొందిస్తుంది. కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి తీసుకున్నారో ఏం చేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సోషల్ మీడియా నిషేధించడం అనేది జరిగింది. ఇక చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా సోషల్ మీడియాని ఇక్కడ నుంచి వినియోగించకూడదు. యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారం. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనేసి అంటే 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలు అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా సోషల్ మీడియాని వాడకూడదు. ఒకవేళ సోషల్ మీడియా వాళ్ళు ఆడినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళు కానీ శిక్ష అర్హులు అవుతారు. ఓకేనా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే 13 years బిలో, 16 years బిలో వచ్చి కర్ణాటక. ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం వార్త తెలిసింది. ఆ దేశం ఏంటంటే ఇండోనేషియా దేశంలో 16 years బిలో 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను పూర్తిగా వినియోగించకూడదని చెప్పేసి ఆ దేశం ఒక ఆర్టికల్ ను రిలీజ్ చేసింది. ఓకేనా. రైట్. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ ఎక్కడ చూసినా కూడా మాదక ద్రవ్యాలు, గంజాని ప్రోత్సహించేటటువంటి యూతే ఎక్కువ ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో అయినా
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే పట్టించాను గంజాయి కేసుని. ఓకేనా. ఒకటి నేను ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉంటే బైక్లో అక్కడ ఆ నైట్ వాళ్ళు చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే నేను పక్కకి వెళ్ళి కాల్ చేసి వాళ్ళని పట్టించే ప్రయత్నం చేస్తాను, పట్టించాను కూడా. ఓకేనా. సరే చూద్దాం. ఇక్కడ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహ అని ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఏమైనా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి మరియు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఈగల్ అనే ఒక వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ వజ్రప్రహార్ అనే ఒక ఆపరేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయిని పూర్తిగా నిర్మూలించడము, మాదక ద్రవ్యాలను నిరోధించడము, ఎక్కడైనా గంజాయిని ప్రోత్సహించిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పడం కానీ, ఇటువంటివన్నీ చేస్తారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడే ఒక వ్యవస్థ ఈగల్. ఆపరేషన్ వచ్చి ఆపరేషన్ వజ్రప్రహార్. మరి దీనికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 19721972. ఇక విషయానికి వస్తే మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్ అమలు చేసింది. కారణం ఏంటంటే చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళ క్రమశిక్షణ, పరిశుభ్రత అంటే ఏమి తెలియజేయడం కోసం ముస్తాబును అమలు చేస్తూ వస్తున్నది. ఓకేనా. దాంతో పాటు మనకి ఇంకా చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ 16వ అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 4 పథకాలు వచ్చాయి. చూడండి, ఇక్కడ హర్యానాలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ క్యాంపస్ లో ఇటీవల జరిగినటువంటి 16వ అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో రాష్ట్ర పోలీస్ కమాండో దళం 4 ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలను సాధించడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్, ఆక్టోపస్ కమాండో జట్లు సమిష్టిగా ఈ ట్రోఫీలు గెలుచుకోవడం అనేది జరిగింది. దేశంలోని ఉత్తమ పోలీస్ కమాండో జట్టు బ్లాక్ హాక్ రణనీతి ట్రోఫీలతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కాంస పతాకాలు ఇటీవల రావడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ స్వయం ఏపీ అనే కార్యక్రమం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరయ్యారు. ఇప్పుడు మార్చ్ 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రోజున ప్రకటించబడినటువంటి ఒక కార్యక్రమం స్వయం ఏపీ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ డ్వాక్రా మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి గిరాకీని కల్పించడం కోసం, వాటి ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ని ఏర్పాటు చేయడం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తీసుకొచ్చినటువంటి కార్యక్రమం పేరు ఏంటంటే స్వయం ఏపీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చి 8న ప్రకటించారు. కారణం ఏంటంటే మహిళా ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయడం కోసం దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మహిళా దినోత్సవం సందర్భంగా 36 ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం, దీనికోసం ఆర్థిక స్వావలంబన కోసం సంస్థలతో రాష్ట్ర పట్టణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలు సీఎం చంద్రబాబు సమక్షంలో మార్చి 8న మొత్తం 36 ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రోడక్ట్స్ కు గిరాకీని కల్పించడం కోసం ఈ 36 ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏపీలో పంచాయతీల పునర్వ్యవస్థీకరణ. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల పునర్వ్యవస్థీకరణ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి, పంచాయతీ అనగానే మనకు గుర్తొచ్చేది భారత రాజ్యాంగంలో 9 భాగం 9A 9B గుర్తొస్తాయి. 3 కూడా. ఓకేనా. 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్ గుర్తొస్తాయి. ఇక చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ మనకి గ్రేడ్ 1 పంచాయతీ ఉంది, గ్రేడ్ 2 పంచాయతీ ఉంది,
గ్రేడ్ 3 పంచాయతీ ఉంది. ఇప్పుడు మళ్ళీ 4వ పంచాయతీ లాగా రూర్బన్ పంచాయతీని ఏర్పాటు చేయబోతున్నారు. రూర్బన్ పంచాయతీని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూర్బన్ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ రూర్బన్ పంచాయతీ యొక్క ఉద్దేశం ఏంటంటే, పట్టణ ప్రాంతాల్లో ఏ సౌకర్యాలు అయితే ప్రభుత్వం కల్పించబడి ఉందో ఆ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతంలో కూడా కల్పించడం కోసం ఈ రూర్బన్ పంచాయతీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. అయితే ఈ రూర్బన్ పంచాయతీ అనేది రూరల్ ప్లస్ అర్బన్ అనే పేరుతో ఉద్భవించినది. అంటే రూర్బన్ అనే ఒక పేరు మీదుగా రూరల్ ప్లస్ అర్బన్ అనే 2 పేర్ల కలయికతోటి వచ్చినదే రూర్బన్ పంచాయతీ. ఈ రూర్బన్ పంచాయతీ చూడండి, 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. ప్లస్ అదేవిధంగా ఆ పంచాయతీలో 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం వచ్చి ఉండాలి. ఇదే జనాభా అయితే గిరిజన ప్రాంతాల్లో 5,000 పైగా ఉంటే సరిపోతుంది. అటువంటి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ మంత్రిత్వ శాఖ కొత్తగా రూర్బన్ పంచాయతీ ఏర్పాటు చేయబోతున్నది. ఈ రూర్బన్ పంచాయతీ ఏర్పరచడం గల ముఖ్య కారణం ఏంటంటే, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఈ రూర్బన్ పంచాయతీ ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, దగ్గరలో అమలులోకి రాబోతున్నది. ఇక ఏప్రిల్ 24 అనగానే మనకు గుర్తొచ్చేది నేషనల్ పంచాయత్ రాజ్ డే, ఏప్రిల్ 24. ఎందుకంటే మన భారతదేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థలు అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవం. ఓకేనా, ఇటువంటివన్నీ మీరు చూసుకోవాలి. నెక్స్ట్, తెలుగు రాష్ట్రాల్లోని కోర్టుల్లో వాదనలన్నీ ఇక స్థానిక భాషలోనే రానున్నాయంట. సుప్రీంకోర్టు, హైకోర్టు మన దేశంలో అత్యున్నత స్థాయి కోర్టులు అనమాట. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. అయితే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మనం వాదించేటటువంటి న్యాయం కావాలని వాదించేవాడు న్యాయవాది, అది తప్ప ఒప్ప అని చెప్పి తీర్పు ఇచ్చేవాడు న్యాయమూర్తి. అంటే న్యాయవాదులు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాదించేటప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు. ఒక న్యాయమూర్తి తీర్పు ఇస్తాడు. తీర్పు ఇచ్చేటప్పుడు ఆ తీర్పులు ఈ లాయర్లకు అర్థం కాకుండా, ఈ అడ్వకేట్స్కి న్యాయవాదులకు అర్థం కాకుండా మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రశ్నించలేకపోతున్నారు. దీనివలన ఈ లాయర్లు సమాధానం చెప్పకుండా ఈ ఎవరు పక్కనైతే లాయర్లు వెళ్ళి ఉంటారో వాళ్ళు శిక్ష అర్హులు అవుతున్నారు. ఓకేనా, కాబట్టి ఈ సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చేటటువంటి తీర్పులు న్యాయవాదులకు సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో, ప్లస్ ప్రజలకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి స్థానిక భాషలోనే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను తర్జుమా చేయనున్నారంట. ఓకేనా, దీనికోసం 2019లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, బెంగళూరుకు చెందినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అనువాద్, దాని పేరేంటి, అనువాద్ అనే ఒక సాఫ్ట్వేర్ రూపొందించి సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ సుప్రీంకోర్టు ఈ అనువాద్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా సువాస్ అనే ఒక AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థ ద్వారా 15 భాషల్లోకి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను తర్జుమా చేస్తున్నది. గుర్తుపెట్టుకోండి, అనువాద్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్, సువాస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది AI ఆర్గనైజేషన్. AI ఆర్గనైజేషన్ అనుకుంటు కానీ AI వ్యవస్థ, AI రోబో అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అనువాదు, సువాస్ ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులన్నీ ఇకపై స్థానిక భాషలోనే అందుబాటులోకి రానున్నాయంట. ఈ ప్రక్రియ తెలుగు రాష్ట్ర హైకోర్టులో చురుగ్గా సాగుతుంది. ఇందుకోసం తెలంగాణ హైకోర్టులో ప్రత్యేకమైన విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విభాగం కోసం ప్రభుత్వం కొత్త పోస్టులు కూడా మంజూరు చేయనున్నది. ఇతర రాష్ట్రాల్లో స్థానిక భాషనే న్యాయస్థాన భాషగా అనుమతిస్తున్నందున సువాస్ అభివృద్ధికి విస్తృత న్యాయ పదకోశం ఉందన్నమాట. ఓకేనా, అందరికీ న్యాయం, అందరికీ అందుబాటులోకి న్యాయం. గుర్తుపెట్టుకోండి, అందరికీ అందుబాటులోకి న్యాయం అనే పథకం కింద ఈ చర్య చేపట్టబోతున్నది సుప్రీంకోర్టు హైకోర్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్, తిరుపతిలో క్లౌడ్ భద్రతా కేంద్రం ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా, చూసుకోండి ఇక్కడ. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో
క్లౌడ్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారంట. క్లౌడ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారా. ఎక్కడ అనేసి అంటే మనకి ఐటీ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఎక్కడ అంటే తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి దగ్గర రేణుగుంట రోడ్లో మనకి ఈ పార్క్ ఉంది. ఈ పార్కులో ఈ క్లౌడ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్లౌడ్ సెంటర్ దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా సెంటర్. ఇది ఒక డేటా సెక్యూరిటీ సెంటర్. డేటా సెక్యూరిటీ సెంటర్ అంటే ఆధార్ కార్డు సంబంధించినటువంటి ఒక పౌరుడికి సంబంధించినటువంటి ఆ సేవలు కావచ్చు, ఆధార్ సేవలు కావచ్చు, మీ సేవలు కావచ్చు, వీటన్నింటిని భద్రపరచడం కోసం ప్రత్యేకంగా ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి డేటా సెంటర్ ఉంది. ఏదైనా అంటే ఎక్కడ అంటే మంగళగిరిలో ఉంది. ఈ మంగళగిరిలో ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇది పనిచేస్తుంది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో రేణిగుంట రోడ్డు దీన్ని ఏర్పాటు చేయడానికి పన్నాగాలు జరుగుతున్నాయి. ఓకేనా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ అనమాట. ఏపీ కరెంట్ అఫైర్స్. మిత్రమా, మన యాప్లో వచ్చేసి ఏపీపీఎస్సి మరియు అదేవిధంగా టీజీపీఎస్ వాళ్ళకి ఇండియన్ ఎకానమీ అదేవిధంగా ఏపీ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి. మీరు చూసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి. నేను కవర్ చేసిన ఎకానమీ మీ స్టేట్ లెవెల్ ఎవరెవరు కవర్ చేసి ఉండరు నేను ఆశిస్తున్నా. మీరు యాప్లు కొనకపోయిన యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఇంకో విషయం ఏంటంటే ఉగాది రోజున మీకు భారీ ఆఫర్ అనేది మన యాప్లో ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ మీరు ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ పే చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ పే చేసుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ రెండూ కలిపి నేను 999 పెట్టాను. 999 ఆఫర్లు ఇస్తున్నా. 3K ఉంది యాప్లో. 999 ఆఫర్లు ఇస్తున్నా. ఇండియన్ ప్లస్ ఏపీ. ఓకేనా. ఓన్లీ ఇండియన్ కావాలనుకుంటే మనకి 599 ఉంటుంది. మీరు ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి 999 రూపీస్కి ఇస్తున్నాను కదా. మీరు మొదటి ఇన్స్టాల్మెంట్లో 500 రూపీస్ పే చేసి మీరు కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. ఉగాది రోజున ఒక నెల టైం ఇస్తాము. మళ్ళీ ఒక నెల తర్వాత రిమైనింగ్ 500 రూపీస్ పే చేసి మీరు క్లాసులు 1 ఇయర్ పాటు మీరు పొందొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 999 అనగానే మీకు గుర్తొచ్చేది మనకి ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ అనుకోవాలి. ఓకేనా. 2 ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. మొదటి ఇన్స్టాల్మెంట్ ఉగాది రోజు కట్టండి. ఒక నెల తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ని కట్టండి. ఈ నెల కాకుండా మరొక 2 నెలలు అనే దాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఓకేనా, ఇది ఉపయోగించుకోండి. జీకే కూడా అలానే ఉంటుంది మిత్రమా. జీకే 599 ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ఓకేనా ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాన్ని కూడా ఇన్స్టాల్మెంట్లో 2 ఇన్స్టాల్మెంట్ లెక్కనే ఇస్తున్నా. ఓకేనా మిత్రమా, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.